హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఇవాళ మంచి ఎడిటోరియల్ వచ్చింది. రీసెంట్గా ఆడపిల్లలకి పెళ్లి చేసుకునే ఏజ్ 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకి మార్చారు. సో దాని యొక్క రిపర్కషన్స్ ఏంటి, ఆ న్యూస్ని అనాలిసిస్ చేస్తూ మంచి ఎడిటోరియల్ వచ్చింది. లెట్ us see that. సో బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ అగైన్ దట్ 31st డిసెంబర్ ఇస్ ద లాస్ట్ డే. 31st డిసెంబర్ లోపు ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ ఎనీ ఆఫ్ అవర్ కోర్సెస్. ఎందుకంటే ఫస్ట్ జనవరి నుంచి ఫీజు రివిజన్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ యొక్క ఫీజు కూడా పెరుగుతున్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ట్రై టు జాయిన్ బిఫోర్ 31st డిసెంబర్. అండ్ ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ డిసైడ్. సిమిలర్గా ఈ ఇండివిజువల్ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, సో యూ కెన్ యూజ్ దిస్ ఆప్షన్. కేవలం 5,000 రూపీస్తోనే మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఏ కోర్స్ అన్నా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా జనవరి 1st నుంచి 8,000కి రివైజ్ అవుతుంది. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. టైటిల్ ఏం చెప్తుందమ్మా? ఏజ్ అండ్ మ్యారేజ్. ఓకే, మ్యారేజ్కి కరెక్ట్ ఏజ్ ఎంత? దాన్ని యాక్చువల్గా 18 నుంచి 21కి పెంచారు అమ్మాయిలకి. అబ్బాయిలకి ఆల్రెడీ 21 ఉంది, అమ్మాయిలకి పెంచడం జరిగింది. సో ఏ ఉద్దేశంతో పెంచారు, దీనివల్ల ఏం వస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది అనే అంశాలను ఒకసారి మనం పరిగణలోకి తీసుకుందాం. సో లెట్ మీ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. సో ఒక్కసారి మనం మన దేశంలో, మన చుట్టూ, మన ఇళ్లలో, మన ఊర్లలో రోజు జరిగే విషయాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్రిఫరెన్స్ ఫర్ బాయ్స్. పేరెంటల్ మైండ్ సెట్లో మీకు బాయ్స్ కోసం ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ. సో అందుకనే ఈ ప్రిఫరెన్స్ అనేది ఎక్కడ మొదలవుతుందంటే, గర్భం దాల్చినప్పటి నుంచి కూడా అబ్బాయా అమ్మాయా ముందే స్కానింగ్ చేసి తెలుసుకొని, ఆ అమ్మాయి అయితే గర్భాన్ని తీయించే పరిస్థితులు కూడా మనం చూసాం. చాలా సందర్భాల్లో ఫోర్స్డ్ అబార్షన్స్ చేయడం కూడా ఇండియాలో జరుగుతూ ఉండేది. అందుకనే అబార్షన్స్ని ఇల్లీగల్ చేస్తూ, అర్థమవుతుందా? అబార్షన్స్ని ఇల్లీగల్ చేస్తూ చట్టాలు తీసుకొచ్చారు. అలా చేయడం అనేది చట్టరీత్యా నేరం అని, అలా ఎవరన్నా చేస్తే డాక్టర్లకు కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారని చట్టాలు బాగా టైట్ చేశారు. సో నౌ ఇట్ హెస్ బికమ్ డిఫికల్ట్. సో ఇల్లీగల్గా అబార్షన్స్ చేయడం అనేది నాట్ పాసిబుల్, కొంచెం డిఫికల్ట్ అయిపోయింది. ఇది అయిన తర్వాత ఇండియాలో ఒక కొత్త ఫినామినా స్టార్ట్ అయింది. ఆ ఫినామినా ఏమంటామంటే సన్ మెటా ప్రిఫరెన్స్ అంటాం. కేర్ఫుల్గా వినండి, సన్ మెటా ప్రిఫరెన్స్. ఈ ఫినామినా ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. మన ఇండియాలో ఉన్న పేరెంట్స్ దే కంటిన్యూ టు ప్రిఫర్ బాయ్స్ ఓవర్ గర్ల్స్. అందులో ఏం మార్పు రాలా. బాయ్సే కావాలనుకోవడం, గర్ల్స్ వద్దనుకోవడం అనే విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. ఒక అమ్మాయి యొక్క భార్య గర్భం దాల్చిన తర్వాత అమ్మాయో అబ్బాయో తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు పాసిబుల్ కాదు. లింగ నిర్ధారణ అనేది టైట్ అయిపోయింది. సో పాసిబుల్ కాదు. సో ఏం చేయాలి? దే హావ్ టు వెయిట్ టిల్ షీ డెలివర్స్ ఎ బేబీ. బేబీ డెలివర్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. మరి అలా వెయిట్ చేసినప్పుడు మనకి అమ్మాయి పుట్టింది అనుకోండి, బేబీ. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అమ్మాయి పుట్టినప్పుడు ముందే తెలుసుంటే గర్భం తీర్చేసేవారు, గర్భంలోనే చంపేసేవాళ్ళు. కానీ బయట పుట్టేసిన తర్వాత అలా చేయకూడదు. అందుకని ఏం చేస్తారంటే దే విల్ వెయిట్. ఏం చేస్తారు? ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకుండా దే విల్ వెయిట్ ఫర్ దేర్ బాయ్. ఆ మేల్ చైల్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది మొదటి చైల్డ్ అనుకోండి. మళ్ళీ రెండోది కూడా అమ్మాయి పుడితే దే విల్ కంటిన్యూ టు వెయిట్. మూడోది కూడా అమ్మాయి పుడితే కంటిన్యూ టు వెయిట్. నాలుగోది అబ్బాయి అనుకోండి, అప్పటికి ఆగుతుంది. అప్పటికి వాళ్ళ ప్రయత్నం అనేది ఆపుతారు. కొంతమంది 4, కొంతమంది 5, కొంతమంది 3, ఇలా ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక వరకు ఉన్నంత వరకు వాళ్ళు కోరుకున్న బాయ్ చైల్డ్ వచ్చేంత వరకు కూడా అమ్మాయిలు ఇలా కంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియనే సన్ మెటా ప్రిఫరెన్స్ అని చెప్పి అంటాం. అర్థమవుతుందా? ది ఫినామినన్ ఆఫ్ ఇండియన్ పేరెంట్స్ కంటిన్యూయింగ్ టు హ్యావ్ చిల్డ్రన్ టిల్ దే గెట్ దేర్ డిజైర్డ్ బాయ్ చైల్డ్ ఆర్ మేల్ చైల్డ్. బాయ్ పుట్టేంత వరకు కూడా పిల్లల్ని కొంటూ వెళ్ళే ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రక్రియని సన్ మెటా ప్రిఫరెన్స్ అని చెప్పి అంటాం. స్టార్టింగ్ లోనే బాయ్ పుట్టేస్తే ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ లో గర్ల్స్ పుడితే బాయ్ పుట్టేంత వరకు కూడా వీళ్ళు పిల్లల్ని కంటా ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ గర్ల్స్ అందరూ కూడా దే ఆర్ బికమింగ్ అన్వాంటెడ్ గర్ల్స్. మేము యాక్చువల్గా బాయ్ కోసమే వెయిట్ చేశాము, ఈ ప్రాసెస్లో వీళ్ళు పుట్టేశారు.
అనే తరహా మెంటాలిటీ, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్, ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై మెన్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఈ మైండ్ సెట్ అనేది మనకి ఫామ్ అయిపోయింది. ఇది ఇలా ఉంది. మరి ఇలాంటి అమ్మాయిలకి మీరు ఆలోచించండి ఒకసారి, చదువులో గానీ ప్రిఫరెన్స్ ఉంటుందా? ఎక్కువ మంది పిల్లలు అయిపోతే వాళ్ళకున్న పేరెంట్స్‌కున్న ఆదాయం తక్కువ ఉంటుంది. తక్కువ ఆదాయంతో అందరిని చదివించగలరా? చదివించలేరు. మనీ అంతా కూడా ఈ బాయ్ కోసం సేవ్ చేస్తారు. సో, అమ్మాయిల యొక్క ఎడ్యుకేషన్ పోయింది. హెల్త్, ఫ్రూట్సో ఏవన్నా తీసుకొచ్చినా సరే బాయ్‌కిస్తారు, అమ్మాయిలకి ఇవ్వరు. సో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సరైన న్యూట్రిషన్ వాళ్ళకి అందదు. సరైన ఎడ్యుకేషన్ వాళ్ళకి అందదు. ఎప్పుడు మెచ్యూర్ అవుతారా అని వెయిట్ చేస్తారు. రజస్వల అవ్వంగానే పెళ్లి చేసేస్తారు. ఎర్లీ మ్యారేజెస్. ఎర్లీ మ్యారేజెస్ చేయడం వల్ల అసలు యాక్చువల్‌గా ఒక రాంగ్ నోషన్ ఏంటి, రజస్వల అవ్వడం అనేది పెళ్ళికి సాధించే అర్హత, పిల్లలు కనడానికి సాధించే అర్హత అలా తీసుకోవడం తప్పు కదా! పిల్లలు కనాలి అంటే ఫిజికల్‌గా మనం పెద్ద మనిషి అవ్వడమే కాదు, మానసికమైన ఎదుగుదల కూడా అవసరం. మానసికంగా మనం ఇంకొక బేబీని, ఇంకొక ప్రాణిని చూసుకునే మెచ్యూరిటీ లెవెల్ అనేది ఉండాలి. అంత ఎర్లీ ఏజ్‌లో 10థ్ క్లాస్ అయినప్పటికీ 15 ఏళ్ళకి, 16 ఏళ్ళకి అమ్మాయిలకి ఫిజికల్‌గా వాళ్ళు మెచ్యూర్ అయినా సరే, మెంటల్‌గా అంత మెచ్యూరిటీ ఉండదు. బాడీలో అంత శక్తి కూడా ఉండదు. దట్ టూ వాళ్ళకి చిన్నప్పటి నుంచి సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ స్కూల్ డ్రాప్ అవుట్స్ అవ్వడం వల్ల అవగాహన లేమి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది దెబ్బతింటా ఉంటుంది. రిప్రొడక్టివ్ హెల్త్ దెబ్బతినేటప్పుడు ఏమవుతుంది? మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది పెరిగిపోతుంది. మెటర్నల్ మోర్టాలిటీ అంటే పిల్లల్ని కనే క్రమంలో చనిపోవడం. ఎన్ని చావులు జరుగుతున్నాయి? అర్థమవుతుందా? ఎన్ని చావులు జరుగుతున్నాయి అనేది మెటర్నల్ మోర్టాలిటీ. పిల్లల్ని కనే క్రమంలో అంటే ఎంతమంది పిల్లలు పుట్టేటప్పుడు ఎంతమంది తల్లులు చనిపోతున్నారు అనే నంబర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. ఇది ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్, ఎర్లీ మ్యారేజెస్, ల్యాక్ ఆఫ్ హెల్త్. ఇలా రకరకాల కారణాలు. సరైన న్యూట్రిషన్ లేకపోవడం, అవగాహన లేమి, ఎర్లీగా పెళ్లిళ్లు చేయడం లాంటి రకరకాల కారణాల వల్ల వుమెన్ ఇలా సఫర్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ సరిగ్గా లేనప్పుడు అది దేనికి దారితీస్తుంది? ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉండదు. ఈ ఎంప్లాయ్‌మెంట్ లేకపోతే ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉండదు. సో, దే విల్ కంటిన్యూ టు బి డిపెండెంట్ ఆన్ మేల్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ. భర్త పైనే మళ్ళీ డిపెండ్ అవుతూ ఉంటారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇది పరిస్థితి. ఇండియాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? 18 ఏళ్ల వరకు ఉన్న మ్యారేజ్ ఏజ్‌ని 21కి పెంచడంలో గవర్నమెంట్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఓకే. 21 లోపు పెళ్లి చేస్తే ఇల్లీగల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయి 21 ఏళ్ల వరకు కూడా పేరెంట్స్‌తో పాటే ఉండాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మరి 21,000 వరకు మనతోనే ఉంటే తనకి ఖాళీగా కూర్చోబెట్టలేరుగా, చదివిస్తా ఉంటారు. సో, హైయర్ ఎడ్యుకేషన్ అనేది లభిస్తుంది. ఏజ్ అనేది 21 అయ్యేసరికి మానసికంగా కూడా పరిపక్వత వస్తుంది. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పరిపక్వత వస్తుంది. మానసిక పరిపక్వత వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల కన్నా సరే వాళ్ళు సక్రమంగా చూసుకోగలుగుతారు. బాధ్యతగా పెంచగలుగుతారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. అర్థమవుతుందా? ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళకి రిప్రొడక్టివ్ హెల్త్ అనేది కూడా బెటర్ అవుతుంది అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు 18-21 ఏళ్లకి ఏజ్ లిమిట్‌ని పెంచింది. అయితే ప్రభుత్వం అనుకున్న ప్రకారమే అన్నీ జరుగుతాయా? లేకపోతే దీంట్లో ఇంకా ఏమైనా రిపర్కషన్స్ ఉన్నాయా? నెగెటివ్ కాన్సీక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉందా? అనేది ఎడిటోరియల్‌లో డిస్కస్ చేశారు. మనం ఒకసారి చూసేద్దాం. Focus must be on creating social awareness about women's reproductive health and rights. రిప్రొడక్టివ్ హెల్త్ మరియు రైట్స్ విషయంలో వుమెన్‌కి అవేర్‌నెస్ అనేది లేదు. ఇన్‌ఫాక్ట్ ఎంతమంది పిల్లల్ని కనాలి అనే హక్కు ఎవరిది? ఇన్‌ఫాక్ట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇంట్లో? భార్య డిసైడ్ చేస్తుందా? భర్త, అత్తమామలు డిసైడ్ చేస్తున్నారా? ఎప్పటికీ మెజారిటీ కేసెస్‌లో భర్త మరియు అత్తమామలు డిసైడ్ చేస్తారు ఎంతమంది పిల్లలు కావాలి. ఒకసారి మొదట ఆడపిల్ల పుట్టింది. రెండోది ఆడపిల్ల పుట్టిందనుకోండి. ఆ లేడీ, ఆ భార్య ఇక్కడితో ఆపేద్దామండి అనుకోవచ్చు. మేబీ షీ ఈస్ నాట్ రెడీ టు హావ్ అనదర్ చైల్డ్. కానీ వీళ్ళు ఫోర్స్ చేస్తారు. అబ్బాయి కావాలని చెప్పి ఫోర్స్ చేసి బలవంతంగా ఇంకొక పిల్లల్ని కనేంత వరకు ఫోర్స్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో, వుమెన్‌కి రిప్రొడక్టివ్ హెల్త్ విషయంలో వాళ్ళకున్న హక్కుల్ని మనం తెలియజేయాలి. రైట్? వాళ్ళు వాయిస్ రైజ్ చేసేలాగా వాళ్ళకి అవేర్‌నెస్ అనేది కల్పించాలి.
దానిపైన మనం ఫోకస్ చేయాలి. అంటే ఒక్క చట్టం ఇలా చేసేసినంత మాత్రాన ఇమీడియట్‌గా రిజల్ట్స్ రావు. బట్ కొన్ని ఇలా అవేర్‌నెస్ కూడా కల్పించాలనేది ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. గుడ్ ఇంటెంట్ డస్ నాట్ గ్యారంటీ ఫేవరబుల్ అవుట్‌కమ్స్. మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ అది ఫేవరబుల్ అవుట్‌కమ్స్ అనుకున్న రిజల్ట్స్ అన్ని సార్లు రావు. గ్యారంటీగా వస్తాయన్న గ్యారంటీ లేదు. కోయర్సివ్ లాస్, కోయర్సివ్ అంటే ఫోర్స్‌ఫుల్. కోయర్స్ అంటే అర్థం ఏంటి? ఫోర్స్ చేయడం. కోయర్సివ్ లాస్ వితౌట్ వైడ్ సొసైటల్ సపోర్ట్ often fail to deliver when their statement of objects and reasons aims for the even when their ఇక్కడ రాశారు even when their statement of objects and reasons aims for the larger public good. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇక్కడ ఏం రాస్తున్నారు? కోయర్సివ్ లాస్ అంటే మనం ఒక పనిని రెండు రకాలుగా చేయొచ్చు. ఎదుటి వాళ్ళకి సాఫ్ట్‌గా చెప్పి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చి ఒక చేంజ్‌ని తీసుకురావచ్చు. లేదా ఒక చట్టం చేసి బలవంతంగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? బలవంతంగా చేసే చట్టాలు, బలవంతంగా అంటే ఫోర్స్ చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో, సోషల్ సపోర్ట్ లేకుండా, సొసైటీ దానికి అనుకూలంగా ఉంటే పర్లేదు. సొసైటీ దానికి అనుకూలంగా లేనప్పుడు, సొసైటల్ సపోర్ట్ లేనప్పుడు బలవంతం పెట్టే, ఫోర్స్ చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో, దే ఆఫెన్ ఫెయిల్ టు డెలివర్. అవి అనుకున్న ఫలితాలను ఇవ్వవు. జనరల్‌గా అనుకున్న ఫలితాలను ఇవ్వవు. ఈవెన్ వెన్ దేర్ స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఎయిమ్స్ ఫర్ ద లార్జర్ పబ్లిక్ గుడ్. ప్రజా ప్రయోజనాలు, విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే వాళ్ళు చేసినప్పటికీ కూడా సొసైటీ సపోర్ట్ అనేది లేకుండా చట్టాలు చేస్తే అవి జనరల్‌గా అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు. మీరు ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ విషయం తీసుకోండి. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఇండియాలో కోయర్సివ్ లా లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేస్తారు. కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం గానీ, అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరు పిల్లలే కనాలి, ఒక్కళ్ళే కనాలి లాంటి బలవంతపు చట్టాలు ఇండియాలో లేవు. అవి లేకపోయినప్పటికీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఇండియా ఎంతో ప్రగతి సాధించింది. ఎంతంటే ఎంతో ప్రగతి సాధించింది. రీసెంట్‌గా ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా మనకి ఏం న్యూస్ వచ్చింది? రీప్లేస్‌మెంట్ రేషియో చూసాం మనం. అంటే ఇండియాలో ఇకపై పుట్టే వాళ్ళ సంఖ్య చనిపోయే వాళ్ళ కంటే తక్కువే ఉంటుంది. అంటే మన పాపులేషన్ అనేది పెరగబోదు. పాపులేషన్ అనేది పెరగబోదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇండియా యొక్క పాపులేషన్ డిక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చూడండి, మనం ఎటువంటి బలవంతం చేయకుండా, ఎటువంటి ఫోర్స్ చేయకుండా, బలవంతపు లాస్ లేకుండానే ఫ్యామిలీ ప్లానింగ్‌లో సక్సెస్ సాధించాం అనేది ఇక్కడ ఉద్దేశం. ఆ పాయింట్ ఇక్కడ చెప్తారన్నమాట. ప్రతిసారి కూడా కోయర్సివ్ లా అనేది పనిచేయదు అనే ఉద్దేశంలో మాట్లాడారు. Within days of the Union Cabinet, within days of the Union Cabinet approving a proposal to raise the age of marriage for women from 18 to 21 years, the same age as for men, the government listed it for legislative business in Parliament this week. Within days of the Union Cabinet approving a proposal, యూనియన్ క్యాబినెట్ ఒక ప్రపోజల్ అప్రూవ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఏంటి ప్రపోజల్? టు రైజ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ ఫ్రమ్ 18 to 21 years. ఉమెన్ కి 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ని పెంచడం. రైజ్ అంటే పెంచడం, అర్థమవుతుందా? రైజ్ అంటే పెంచడం. ద సేమ్ యాజ్ ఫర్ మెన్. మెన్కి అదే ఏజ్ ఉంది కదా, సో మెన్ లాగే ఉమెన్ కి కూడా 18 నుంచి 21 ఏళ్ళకి పెంచాలి అనే ప్రపోజల్ ని యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిన కొన్ని రోజుల్లోనే గవర్నమెంట్ ఏం చేసింది? పార్లమెంట్ లో లెజిస్లేటివ్ బిజినెస్ కి లిస్ట్ చేసింది. సో అంటే అర్థం ఏంటి? దీనిపైన ఇప్పుడు చట్టం చేయబోతున్నారు. ఫస్ట్ యూనియన్ క్యాబినెట్ ప్రపోజల్ చేస్తుంది. ప్రపోజల్ ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళు పార్లమెంట్ లో చట్టం చేసే కార్యక్రమం మొదలు పెట్టేస్తారు. అది ఆల్రెడీ లిస్ట్ చేసేసారంట. ఇఫ్ పాస్డ్, ఒకవేళ ఈ చట్టం పాస్ అయిపోతే, various personal and faith-based laws which govern marriages in India now, including the Hindu Marriage Act 1955, the Special Marriage Act 1954, the Prohibition of Child Marriage Act 2006, will have to be amended. ఈ మూడు చట్టాలని మార్చాలి. ఈ మూడు చట్టాల్లో కూడా ఉమెన్ యొక్క ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది 18 కింద ఉంది, దాన్ని 21 కింద మార్చాల్సి ఉంటుంది. ఈ చట్టం ఒకవేళ అప్రూవ్ అయితే అది కూడా మార్చాల్సి ఉంటుంది. In her budget speech last year, Finance Minister Nirmala Sitharaman had announced that the government would set up a task force to look into the age of a girl entering motherhood with an aim to lower maternal mortality rates
improve nutrition levels, as well as ensure opportunities to women to pursue higher education and careers. మీకు చెప్పాను ఇందాక, మెటర్నల్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలని, న్యూట్రిషన్ని ఇంప్రూవ్ చేయాలని, వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ చేపట్టే అవకాశాలని పెంచాలని. పర్సూ అంటే ఫాలో యువర్ గోల్, అంటే గోల్ని ఫాలో అవ్వడం. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్, మీకు గోల్ ఉంది కానీ అది ఫాలో అయ్యే అవకాశం లేకపోతే కష్టం. చాలాసార్లు ఎర్లీ మ్యారేజెస్ వల్ల ఏమవుతుందంటే, పెళ్ళి అయిన తర్వాత మన కంట్రోల్లో ఏమీ ఉండదు. అదే 21 ఏళ్ళ వరకు పెళ్లి కాకుండా ఉంటే ఖాళీగా ఇంట్లో ఉంచరుగా పేరెంట్స్, ఏదో ఒకటి చదివిద్దామని చెప్పి చదివిస్తారు. ఆ రకంగా ఉమెన్ వాళ్ళ గోల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ గోల్ ఆఫ్ హ్యావింగ్ ఎ కెరియర్ ని పర్సూ చేసే అవకాశం ఉంటుంది, ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది, అన్వేషించే అవకాశం అనేది ఉంటుంది. రైట్, దే కెన్ గో ఫర్ ఇట్ అని అర్థం అనమాట. అలాగే న్యూట్రిషన్ లెవెల్స్, మెటర్నల్ మార్టాలిటీ రేట్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి, ఎర్లీ మ్యారేజెస్ అనేవి అవాయిడ్ అయ్యి కొంచెం లేట్గా పెళ్లి చేయడం వల్ల ఫిజికల్ గాను మానసికంగాను పరిపక్వత వస్తుంది. అప్పుడు వాళ్ళు మదర్హుడ్కి అవసరమైన వాటి వాళ్ళు అర్హతని పొందుతారు. మదర్హుడ్కి అర్హత రజస్వాల్ అవ్వడం మాత్రమే కాదు, అది ఫిజికల్. వాట్ అబౌట్ మెంటల్? రెండు ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. ఫిజికల్ గా కూడా దే మైట్ నాట్ బి దట్ స్ట్రాంగ్, అండ్ మెంటల్ గా అయితే అసలు వాళ్ళకి అంత అవగాహన కూడా ఉండదు. ఆ టైంలో పిల్లల్ని ఎలా చూసుకోవాలనే విషయంలో కూడా అవగాహన ఉండని పరిస్థితులు ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళని ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే వీటన్నింటినీ చూడడం కోసమే ఒక టాస్క్ ఫోర్స్ ని నిర్మలా సీతారామన్ గారు సెటప్ చేస్తాము అని బడ్జెట్ సమావేశంలో అనౌన్స్ చేశారు. With these targets in mind, a panel headed by former Samta Party chief Jaya Jaitly was set up in June last year. 2020 జూన్లో జయా జైట్లీ ఆధ్వర్యంలో ఒక ప్యానల్ సెటప్ చేశారు. ప్యానల్ డిసెంబర్ 2020లో రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. రైట్, మంచి ఐడియాతోని మంచి ఆబ్జెక్టివ్ తోని స్టార్ట్ చేశారు. దో ద ఆబ్జెక్టివ్ లుక్స్ గుడ్ ఆన్ పేపర్, merely raising the age of marriage without creating social awareness and improving access to healthcare is unlikely to benefit the community it wants to serve. Evara community? Young women not yet financially independent, who are unable to exercise their rights and freedoms while still under the yoke of familial and societal pressures. Very important sentence. ఆబ్జెక్టివ్ అనేది పేపర్ పైన, ఆన్ పేపర్ ఆబ్జెక్టివ్ లుక్స్ రియలీ గుడ్. అయితే మియర్లీ రైజింగ్ ది ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ వితౌట్ క్రియేటింగ్ సోషల్ అవేర్నెస్ అండ్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు హెల్త్ కేర్. కేవలం మియర్లీ అంటే జస్ట్ అనే మీనింగ్ వస్తుంది. కేవలం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ని పెంచడం వితౌట్ క్రియేటింగ్ సోషల్ అవేర్నెస్ మరియు సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయకుండా, యాక్సెస్ టు హెల్త్ కేర్ ని ఇంప్రూవ్ చేయకుండా కేవలం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ని పెంచడం మాత్రమే ఈజ్ అన్లైక్లీ టు బెనిఫిట్ ద కమ్యూనిటీ. ఇది బెనిఫిట్ అనేది ఇవ్వదు. అంటే దిస్ మైట్ బి ఎ గుడ్ స్టెప్, బట్ దిస్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. వాట్ ఎల్స్ ఈజ్ నీడెడ్? వీ హ్యావ్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, అండ్ వీ షుడ్ ఆల్సో ఇంక్రీజ్ ది సోషల్ అవేర్నెస్. అది ఇక్కడ పాయింట్ అనమాట. అర్థమవుతుందా? సో ఎటువంటి ఉమెన్ బెనిఫిట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాము? యంగ్ ఉమెన్ నాట్ యెట్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడని యంగ్ ఉమెన్ కి హెల్ప్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు. పీపుల్ హు ఆర్ అనేబుల్ టు ఎక్సర్సైజ్ దర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్, వాళ్ళకి హక్కుల్ని, వాళ్ళ స్వేచ్ఛని ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. ఎందుకు చేయలేకపోతున్నారు? బికాస్ దే ఆర్ అండర్ ది యోక్ ఆఫ్ అంటే అండర్ ది నెగిటివ్ ప్రెషర్ ఆఫ్. ఇది చాలా నెగిటివ్ టోన్ లో వాడతారమ్మ. అండర్ ది యోక్ ఆఫ్ అంటే అండర్ ది యోక్ ఆఫ్ అంటే మీనింగ్ ఎలా వస్తుందంటే మీకు అండర్ ఎ ప్రెషర్ అని, ఒక నెగిటివ్ ప్రెషర్. ఎటువంటి ప్రెషర్? ఎవరి వల్ల వచ్చే? ఫెమిలియల్ అండ్ సొసైటల్. ఫెమిలియల్ అంటే ఫ్యామిలీలో, సొసైటల్ అంటే సొసైటీ కూడా. ఇప్పుడు మన పల్లెటూరులో ఏముంటుందంటే, ఆడపిల్లకి 15 ఏళ్ళు నిండిన తర్వాత, పెద్ద మనిషి అయిన తర్వాత పక్కింటోడు ఎదురింటోడు సంబంధాలు చూస్తున్నారా, పెళ్ళి ఎప్పుడు చేస్తారో, ఆడపిల్లకి చదువు ఎందుకు, ఇలా పక్కింటోడు ఎదురింటోడు కామెంట్ చేస్తూ ఉంటాడు. సో ఇది సైలెంట్ గా చిన్న విషయంలో కనిపించినప్పటికీ ఇట్ హ్యాడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద పేరెంట్. కొన్నిసార్లు పేరెంట్కి చదివించాలని ఉన్నప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళంతా ఎందుకు ఆడపిల్లకి చదివించడం, ఎలాగో కట్నాలు ఇచ్చి పెళ్లి చేయడమే కదా, ఇట్లాంటి ప్రెషర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒకవైపు ఫ్యామిలీలో ప్రెజర్స్ ఉంటాయి అమ్మాయిల పైన, ప్లస్ సొసైటీ నుంచి ఫ్యామిలీ పైన కూడా ప్రెజర్స్ ఉంటాయి. ఇలాంటి ప్రెజర్స్ మధ్యలో బతుకుతున్న అమ్మాయిలు హు ఆర్ అనేబుల్ టు ఎక్సర్సైజ్ దేర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్, హు ఆర్ స్టిల్ నాట్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్, అలాంటి కమ్యూనిటీకి బెటర్ చేయడం కోసం ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తుంది. అయితే
సరైన అవేర్నెస్ లేకుండా ఫెసిలిటీస్ టు అంటే యాక్సెస్ టు హెల్త్ కేర్ అనేది లేనప్పుడు ఇది సక్సెస్ కాదు అని హిందూ ఎడిటోరియల్ చెప్తోంది. According to Ms. Jaitley, raising the age of marriage is one of its recommendations. Yes, that's not the only recommendation, that is one of its recommendations, which also include a strong campaign to reform patriarchal mindsets. Patriarchal ante a society controlled by men, a society dominated by men. ఈ ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్ అనే మైండ్ సెట్ ఏదైతే ఉందో, మగవాళ్ళు చెప్పింది ఆడవాళ్ళు వినాలనే మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఆ మైండ్ సెట్ ని రిఫార్మ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ క్యాంపెయిన్, ప్రచారం అనేది జరగాలి. అండ్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ కి యాక్సెస్ అనేది పెరగాలి. చాలా మంది ఉమెన్ కి వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళకి తెలియదు. యాజ్ పర్ ది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21, 23.3% of women aged 20 to 24 years married before 18. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చెప్తుంది మనకి, 20 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉన్న ఉమెన్ లో ఆల్మోస్ట్ 1/4 వాళ్ళు 18 ఏళ్లకు ముందే పెళ్లి చేసేసుకున్నారు. విచ్ షోస్ దట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 has not been wholly successful in preventing child marriages. ఆల్రెడీ మనకి 18 ఏళ్ల లోపు ఆడపిల్లలకి పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పి ఒక చట్టం ఉంది. మరి ఆ చట్టం ఉన్నప్పటికీ ఎప్పటికీ 20 నుంచి 24 ఏళ్ళ ఏజ్ గ్రూప్ లో ఉన్న అమ్మాయిల్లో సర్వే చేస్తే అందులో 1/4 మెంబర్స్ కి 18 ఏళ్ళ లోపే పెళ్లిళ్ళు అయిపోయాయి. అంటే చట్టం ఉన్నప్పటికీ దట్ హ్యాస్ బీన్ ఇన్ఎఫెక్టివ్, ఎస్పెషల్లీ అమంగ్ ద పూర్. చట్టం ఉన్నప్పటికీ కూడా పనిచేయట్లేదు. ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ పాయింట్ అవుట్ దట్, వాళ్ళు ఏమని చెప్తున్నారు ఉమెన్స్ రైట్ యాక్టివిస్టులు, పేరెంట్స్ ఆఫెన్ యూజ్ దిస్ యాక్ట్ టు పనిష్ దేర్ డాటర్స్ హూ మ్యారీ అగైన్స్ట్ దేర్ విషెస్ ఆర్ ఎలోప్ టు evade forced marriages, domestic abuse and lack of education facilities. Beautiful sentence. ఉమెన్స్ రైట్ యాక్టివిస్టులు ఏమంటున్నారంటే, పేరెంట్స్ ఈ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ని ఎలా ఉపయోగిస్తారంటే, వాళ్ళు చేసేసినప్పుడు చేసేస్తారు సైలెంట్ గా, కానీ బలవంతపు మ్యారేజెస్ ని అవాయిడ్ చేసి వాళ్ళ నచ్చిన అబ్బాయితో లేచిపోయినా, వేరే వాళ్ళతో పెళ్లి చేసేసుకున్నా, అప్పుడు వాళ్ళ కూతుర్ల పైన వాళ్ళే కేసులు పెట్టడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఈ చట్టాన్ని ఉపయోగించేసి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, 16 ఏళ్ళకే బలవంతంగా వేరే ఎవరితోనో వీళ్ళు పెళ్లి చేయాలని ట్రై చేస్తారు. అది ఇష్టం లేక ఆ అమ్మాయి తనకు నచ్చిన వాడితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళు పెళ్లి చేస్తే తప్పులేదు, కానీ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన పైన కేసు పెట్టేస్తారు. ఈ చట్టాన్ని ఆ రకంగా పేరెంట్స్ ఉపయోగిస్తున్నారు. ఇంట్లో చేసి హింస భరించలేక వెళ్ళిపోయిన వాళ్ళు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేని వెళ్ళిపోయిన వాళ్ళందరూ పైన ఇలాంటి చట్టాలు ప్రయోగించి పేరెంట్సే వాళ్ళ పిల్లల పైన కేసెస్ పెడుతున్నారని చెప్పి మన ఉమెన్స్ రైట్స్ మహిళా సంఘాలు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే యాక్టివిస్టులు అంటున్నారు. హెన్స్ వితిన్ ఎ పాట్రియార్కల్ మైండ్ సెట్, పాట్రియార్కల్ సెట్టింగ్, అంటే ఎట్లాంటి సొసైటీ డామినేటెడ్ బై మెన్, ఇలాంటి పరిస్థితుల్లో ఇట్ ఈస్ మోర్ లైక్లీ దట్ ద చేంజ్ ఇన్ ఏజ్ లిమిట్ విల్ ఇంక్రీజ్ పేరెంట్స్ అథారిటీ ఓవర్ యంగ్ అడల్ట్స్. దీనివల్ల ఏమవుతుందంటే యంగ్ అడల్ట్స్ పైన పేరెంట్స్ యొక్క అథారిటీ పెరిగిపోతుంది. పేరెంట్స్ యొక్క అథారిటీ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయి, 19 ఏళ్ళు వచ్చిన అమ్మాయి, 20 ఏళ్ళు వచ్చిన అమ్మాయి కూడా ఇష్టం లేని పెళ్లి తండ్రి చేస్తుంటే కాదని చెప్పి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అనుకోండి, తనకి నచ్చిన అబ్బాయిని, 19 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా సరే చట్ట ప్రకారం 21 ఏళ్ళు కాబట్టి పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి పైనే కేసు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇలా బెదిరించి వాళ్ళ అథారిటీని ఇంకా పెంచేసుకునే అవకాశం ఉంటుంది అని ఈ సెంటెన్స్ చెప్తోంది. అంటే పేరెంట్స్కి అథారిటీ పెరుగుతుంది అనే ఒకే ఒక కారణంతో ఈ చట్టం తప్పు అని నేనైతే భావించట్లేదు. ప్రతి పనికి కూడా కొన్ని మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. దిస్ కుడ్ బి ఎ మైనస్, బట్ స్టిల్ దెర్ ఆర్ ఫార్ మోర్ పాజిటివ్స్ విత్ దిస్ దాన్ నెగటివ్స్. ఎ గుడ్, అందుకే ఆర్టికల్ కూడా ఏం చెప్తుంది, ఎ గుడ్ బట్ నాట్ ఈజీ way to achieve the stated objective is to take steps to counsel girls on early pregnancies and provide them the network to improve their health. ఈ హిందూ వాడిస్తున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఒక మంచి పద్ధతి, మీరు చెప్పిన స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఏదైతే గోల్ పెట్టారో ఆ గోల్ ని అచీవ్ చేయడానికి ఉన్న ఒక మంచి మార్గం ఏంటి అంటే, అమ్మాయిలకి ఎర్లీ ప్రెగ్నెన్సీస్ విషయంలో కౌన్సిల్ చేయాలి. కౌన్సిల్ చేస్తే, అవగాహన కల్పించేస్తే అయిపోతుందా? వాళ్ళకి ఇంట్లో బలం లేదు కదా, సమస్యది. నేనైతే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ విషయంలో ఎడిటోరియల్తో పూర్తిగా అగ్రీ అవ్వట్లేదు. ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు.
కౌన్సిల్ చేసినంత మాత్రాన ఎర్లీ ప్రెగ్నెన్సీస్ వల్ల వచ్చే నష్టం విషయంలో వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. ఎస్, డెఫినెట్గా అది రిక్వైర్డ్. కానీ దాంతో సొల్యూషన్ వస్తుందంటే ఐ డౌట్. ఎర్లీ ప్రెగ్నెన్సీ విషయంలో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి అండ్ వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన నెట్వర్క్ ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రతి ఊళ్ళలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ ఉంటూ దాంట్లో ఉమెన్కి సంబంధించిన అంశాలు, డాక్టర్స్ అవైలబిలిటీ అనేది ఉండాలి. ద ఫోకస్ మస్ట్ బి ఆన్ క్రియేటింగ్ సోషల్ అవేర్నెస్ అబౌట్ ఉమెన్స్ సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ రైట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ గర్ల్స్ ఆర్ నాట్ ఫోర్స్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్. ఎస్, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వాళ్ళు డ్రాప్ అవ్వకుండా చూసుకోవాలి. రిప్రొడక్టివ్ హెల్త్ మరియు రైట్స్ విషయంలో, సెక్షువల్ హెల్త్ మరియు రైట్స్ విషయంలో వాళ్ళకి అవగాహన అనేది కల్పించాలి. లాస్ కెనాట్ బి ఏ షార్ట్ కట్ ఇన్ పాత్ టు సోషల్ రిఫార్మ్. సో సోషల్ రిఫార్మ్ మనం తీసుకురావాలంటే చట్టం అనేది షార్ట్ కట్ కాదు. షార్ట్ కట్ కాకపోవచ్చు, కానీ చట్టం అనేది ఒక టూల్ కింద ఉపయోగపడుతుంది. ఐ యామ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ పర్టికులర్ లా. దాంట్లో కొన్ని మైనస్లు ఉంటాయి డెఫినెట్గా, కానీ చట్టం అనేది డెఫినెట్గా అవసరం. బట్ ఈ ఎడిటోరియల్ వచ్చేసరికి ఏముంటుందంటే సరిపోదు, అదొకటే కాదు, ఇంకా చాలా చేయాలి, డెఫినెట్గా ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా చేయాలి అనే పాయింట్ పట్టుకొని చేసిన దాన్ని మనం తప్పుపడడం కూడా కరెక్ట్ కాదు. రైట్, సో దట్స్ అబౌట్ దిస్ ఆర్టికల్. టేక్ కేర్, బై.